సార్దీసు సంఘం. నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నువ్వు మృతుడవే. జీవిస్తున్నావనే పేరే నీకున్నది, కానీ జీవించుచున్న లక్షణాలు ఒక్కటి లేవు నీకు. బ్రతుకుంటే ఆకలి కావాలి, బ్రతుకుంటే దాహం వేయాలి, బ్రతుకుంటే చలనం ఉండాలి, ముందుకు సాగాలి, ఒకే చోట ఉండకూడదు. బ్రతుకుంటే ఎదుగుదల ఉండాలి. బ్రతుకున్నానంటావు, కదలకుండా ఉన్న చోట ఉంటావు, బెల్లం కొట్టిన రాయిలాగా. బ్రతుకున్నానంటావు, వాక్యం అంటే ఆకలి లేదు. బ్రతుకున్నానంటావు, పరిశుద్ధాత్మ జలములంటే దాహము లేదు. ఇదేం బ్రతుకురా? బ్రతుకుంటే నీకు దాహం ఎందుకు లేదు? పరిశుద్ధాత్మ జలముల కొరకు, ఆత్మ వరముల కొరకు దాహం ఉందా? ఎందుకులే, బాప్తిసం పొందేశాం కదా, ఇక మరీ డీప్గా వెళ్ళకూడదు బ్రదర్ అంటే. వీడు చచ్చిపోయాడు. వీడు బ్రతుకున్నానంటావు, ఆకలి లేదు, దప్పిక లేదు, ఎదుగుదల లేదు, కదలిక లేదు, మార్పు లేదు. ఈ స్తంభాలు ఉన్నాయి, 100 ఏళ్ళైనా అట్టగా ఉంటాయి, ఎందుకంటే ప్రాణం లేదు. నువ్వు అలాగా ఉంటేలాగా 2023 పోయింది, 24 పోయింది, 25 వచ్చింది. ఏమన్నా మార్పు ఉందా? ఈ స్తంభంలాగా ఉన్నావు నువ్వు, మార్పు లేకుండా. బ్రతుకున్నానని చెప్పుకుంటూ వాస్తవానికి చచ్చిపోయిన వాళ్ళు అన్ని దేశాలలో ఉన్నారు. ఏమో ఇక్కడ కూడా ఉన్నారేమో అనుకుంటున్నారు. చాలా గొప్ప సంఘంలో సభ్యురాలిని నేనని. దేవుని సన్నిధి అంటే భయం ఉందా? చాలా గొప్ప సంఘంలో నేను ఒక సంఘ నాయకుడిని, సభ్యుడిని అనుకుంటున్నావేమో. వాక్యం అంటే భయం ఉందా? నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉండబోతోంది.